ఎవరి అస్త్రాలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు వాళ్ళకేమో సెంటిమెంట్ అస్త్రం ఉంది బీఆర్ఎస్ వాళ్ళకి. భర్త చనిపోయిండు, భార్య పోటీ చేస్తుంది, దయచేసి ఓటేయండి అని. ఈ సెంటిమెంట్లు అయితే ఆ ప్లేస్లో కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా మనం ఆ సెంటిమెంట్ని ఆలోచించి ఓట్లేయడానికి వీల్లేదు. మన నియోజకవర్గం ఏంది, మన అభివృద్ధి ఏందన్నది ఆలోచించాలి. దేనికి సెంటిమెంటు? దేనికి సెంటిమెంటు? అదొక కుటుంబానికి సంబంధించిన విషయం. అది సెంటిమెంట్ ఎక్కడిది? అది కాంగ్రెస్ అయినా సరే. కాంగ్రెస్ ఒకవేళ రేపొద్దున వాళ్ళ నియోజకవర్గాల్లో అంటే వాళ్ళు నియోజకవర్గాల్లో ఏదైనా జరిగి ఏమన్నా అయినా వాళ్ళు పోటీ చేసినా సెంటిమెంట్ అనేది ఎందుకు ఉంటుంది? అసలు అంతకుముందు వీళ్ళు అంటున్నారు ఏకగ్రీవం ఏకగ్రీవం అని. ఏకగ్రీవం కూడా ఎందుకు చేయాలా? అది 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాల పాటు వాళ్ళ లీడర్ని, ఆ ఎమ్మెల్యేని ఎన్నుకునేటువంటి ప్రక్రియ. అది ప్రజలకు సేవ చేసే ప్రక్రియ. అది ఎవరైతే బలంగా అంతమంది ప్రజల కోసం బలంగా పనిచేస్తారో వాళ్ళని ఆ ప్రజలు ఎన్నుకుంటారు. ఇక్కడ ఏకగ్రీవాలు కానీ, సెంటిమెంట్లు కానీ, ఇంకోటి కానీ ఉండడానికి అవకాశం లేదు, ఉండొద్దు కూడా. నిన్న గెలుపుపై నమ్మకం లేకనే బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం అంటున్నారు. వాళ్ళేమో సెంటిమెంట్ని నమ్ముకున్నారు, మీరేమో కవితను ముందు పెట్టి కొడుతున్నారు. సింపుల్. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు ఆ కవిత మీద మాట్లాడడానికి. కవిత మీద పుసుక్కున్న కేటీఆర్ ఒక మాట అంటే ఆమె 100 వెళ్తుంది ఆమె. సో కాబట్టి దాన్ని ప్రధాన ఆయుధంగా రేవంత్ రెడ్డి ఎంచుకున్నాడు. కంటోన్టున్నావు, మరి నువ్వేడ పెట్టించినావు? ఓన్లీ కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏమంటుండు? కాళేశ్వరంని సిబిఐకి అప్పగించండి అని అన్నారు, మేము సిబిఐకి ఇచ్చినాం అంటున్నాడు. అసలు కాళేశ్వరం విచారణ ఎన్నింటి మీద జరిగింది? కాళేశ్వరం విచారణ ఓన్లీ 3 బ్యారేజ్ల మీదనే జరిగింది. మీరేసిన పీసీ ఘోష్ కమిషన్ కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ కానీ, ఇంకోటి కానీ జస్ట్ ఓన్లీ 3 బ్యారేజ్ల మీదనే జరిగినాయి. ఒక్క కాగ్ రిపోర్ట్ మాత్రమే 256 పేజీల నివేదిక టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇచ్చింది.